పవన్ గొడవలతో రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నాశనం అవుతుందని ముందే చెప్పాను అన్నారు. స్టీల్ ప్లాంట్ కు 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇంకెంత కాలం ఇలాంటి దొంగలు కావాలి ఈ ప్రజలకి అన్నారు. పవన్ కళ్యాణ్ జీరో క్రెడిటబిలిటీ కలిగిన వ్యక్తి. పవన్ బాబు స్టూపిడ్ లీడర్స్, ప్యాకేజీ స్టార్స్ అని విమర్శించారు. కోర్టు ఆర్డర్లు ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ ను ఎవరూ అమ్మలేరు అని స్పష్టం చేశారు. మోడీ కూడా అన్ని హామీలు అమల్లో ఫెయిల్ అయ్యారు. దావోస్ కి వెళ్లి చంద్రబాబు ఏమి సాధించారు అని నిలదీశారు. ఇంకొక 1 year ఆగండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే రాష్ట్రం నిండిపోతుంది. వాళ్ళకి పదవులే ముఖ్యం. చంద్రబాబుకి ఏం కావాలి? కొడుకుని సీఎం చేయాలి. పవన్కి ఏం కావాలి? నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను 2029లో సీఎం అవ్వాలని. ఆల్రెడీ రాజబాబుని, చిరంజీవిని, నాగబాబుని, వీళ్ళని వాళ్ళని ప్యాకేజ్ స్టార్లందరినీ కలుపుకుంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు మీకు చెప్పాను 2 years బ్యాక్, వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లే, మనల్ని అమ్మేసినోలే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, నరేంద్ర మోదీ మన విశాఖపట్నం వచ్చాడు. నేను ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోయాను. 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా ఈ రోజుకి? ఇవ్వలేదు. దావోస్లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల్ని, రేవంత్ రెడ్డిని అయితే ఆవిడ కలవమే లేదు పాపం, అదాని అంబానీలు, మెగా కృష్ణరెడ్డిలు తప్ప. మీకు ఈ దొంగలే కావాలా? ఇంకెంతకాలం మీకు ఈ గజ దొంగలు కావాలి? ఈ దోపిడీదారులు కావాలి? ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి? I am asking straight question to the Prime Minister Narendra Modi that Chandrababu Naidu, Pavan Kalyan and others don't ask.